హాయ్, వెల్కమ్ టు మై వ్యూయర్స్. ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి వీడియో చేస్తున్నాను. సో వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియో చాలామందికి చేరేయగలరు. అయితే ఇప్పుడున్న ప్రస్తుతం గ్రూప్ 3 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇప్పుడు మన ప్రిలిమినరీకి ప్రకారం చేస్తున్నాను. మళ్ళీ ఫైనల్కి వచ్చేసరికి సో దీంట్లో కూడా కొన్ని మార్క్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇంత అయితే ఉండదు. అయితే ఈ గ్రూప్ 2 కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది జోనల్ వైడ్ చేయడం అనేది కొంచెం కష్టము. సో ఇది మాత్రం జోనల్ వైడ్ కట్ ఆఫ్ అండి. సో అసలు యాక్చువల్గా అయితే పేపర్ 1కు మనకు 70 మార్కులు, పేపర్ 2కు 90 మార్కులు, పేపర్ 3కి 80 మార్కులు ఈ రేంజ్లో ఉంటే ఓప్స్ పెట్టుకోవచ్చండి. సో 230 జోనల్ వైడ్గానైతే 235 నుండి 240 మార్క్స్ వరకు కట్ ఆఫ్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒక జోన్ వైజ్గా ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మారుతూ ఉంటుంది. సో ఒక్కొక్క జోన్కు సార్ 4 మార్కులు, 3 మార్కులు, అట్లా 2 మార్కులు, 1 మార్కు అలా ఉంటుందండి కట్ ఆఫ్. సో 235 నుండి 240 వరకు ఉండొచ్చండి జోనల్ వైడ్గా కట్ ఆఫ్. సో ఇందులో కూడా రిజర్వేషన్స్ దీనికి సంబంధించిన రిజర్వేషన్స్ అనేవి జోనల్ వైడ్గా సో బీసీఏ కానీ బీసీడీ వాళ్ళకు సో 220 నుండి 235 వరకు వస్తే ఓప్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో బీసీబీ వాళ్ళు మాత్రం అయితే 230 నుండి 235 మధ్యలో ఉంటుందండి. సో అదే మిగతా కేటగిరీస్కి అయితే ఈ రేంజ్లో ఉంటుందండి. సో ఎస్సీకి అయితే 220 ప్లస్ ఓప్స్ పెట్టుకోవచ్చు అండి. ఎస్టీకి 220 ప్లస్, సో పిఎస్సికి 200 ప్లస్, ఇంకా బీసీ బ్యాక్వర్డ్ ఈడబ్ల్యూ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి మాత్రం సో 220 ప్లస్ ఉంటే సరిపోతుందండి. ఇక స్టేట్ వైజ్గా అయితే 250 నుండి 255 మార్కు ఉంటుందండి. ఇందులో రిజర్వేషన్ అనేది కూడా ఇక ఈ మార్కుల మధ్యన రిజర్వేషన్ ఓపెన్ అయితే 255 ప్లస్ వరకు కట్ ఆఫ్ కావచ్చు, మేబీ ఇంకా తగ్గొచ్చు. సో 250 నుండి 255 ప్లస్. ఒకవేళ ఇంకా మిగతా రిజర్వేషన్స్ అనేవి కొంచెం ఒక 3-4 మార్కులు ఇంక డౌన్ అవుద్ది అనమాట. అదే మల్టీ జోన్ కూడా అంతే 240 నుండి 250 మధ్యలో. సో ఇది ఇక్కడ కూడా అంతేనండి. ఈ 240 నుండి 250 మధ్యలో మార్క్స్ కట్ ఆఫ్ రిజర్వేషన్ కానీ ఓపెన్ కానీ ఇక్కడే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ దాన్ని ఈ జోనల్ వైడ్ కట్ ఆఫ్ అండి. సో ఇలా మార్కులు తక్కువ రావడానికి కారణం పేపర్ స్టాండర్డే. ఇంకొకటి ఏంటంటే ఎకనామిక్స్ పేపరు సర్వేను ఎవరైతే బాగా వడపోసిర్రో సో వాళ్ళు ఎక్కువ స్కోర్ చేస్తున్నారు కాబట్టి సో అందుకని కట్ ఆఫ్ అనేది ఎక్కువ మార్కులు పెరగడానికి ఛాన్సెస్ ఉందండి. లేకపోతే ఇది పేపర్ 3 కూడా ఈ గ్రూప్ 2 లెవెల్ కనుక ఇచ్చుంటే కొంచెం సర్వేని ఎక్కువ ఫోకస్ చేయకుండా ఉంటే సో ఆటోమేటిక్గా అనేది ఈ మార్క్స్ ఇంకా పడిపోయేదండి. సో పేపర్ 2 అనేది 90 చేయడం అనేది కొంచెం ఇంతవరకు 90 అయితే ఓప్స్ పెట్టుకోవచ్చు అండి. 70 సో ఇది స్కోర్ చేస్తే ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ మిగతా వాళ్ళు ఒకవేళ సో హైయెస్ట్ స్కోరు ఈ పేపర్ 3లో చేసిన వాళ్ళందరూ ఇక్కడ ఉంటారండి. స్టేట్ వైడ్లో మల్టీ జోన్లో ఉంటారండి, ఇందులో ఉంటారు. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మరింతమందికి చేరేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మై వ్యూయర్స్.